చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. చిన్నికి దయ్యం పట్టిందని వీడియో కాల్లో చూసిన మహి అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. చిన్ని డైరెక్ట్ చేసిందని కాదు, దయ్యం చేసిందంటే ఏంటి మమ్మీ అంటే చిన్నికి దయ్యం పట్టింది అని అంటారు నాగవల్లి. ఇంట్లో వింతలు విశేషాలు కనిపిస్తున్నాయి కదా, అందుకోసమని నేను నమ్మాను అంటే నేను నమ్మలేకపోతున్నాను మమ్మీ అంటే నేను గిట్ట నమ్మలేను, కానీ నాకు జరిగింది కదా అందుకోసమని చెప్తున్నాను చిన్నికి దయ్యం పట్టింది అని అంటారు. నాకు ఎంత ఇబ్బంది పెడుతుందో నీకు తెలీదు నాన్న, నీకు ఇవన్నీ వింత చేష్టలు నీకు చూపిద్దామని అనుకొని వీడియో తీసాం. ఆ వీడియోలో రీల్స్ మాత్రం ఉన్నాయి కదా అమ్మ అంటే అదంతా దయ్యం చేసింది మ్యాడీ అని అంటారు అనమాట. నీకు అంత నమ్మకం లేకపోతే నేను చిన్ని రూమ్కి వెళ్తాను, వీడియో కాల్ చేస్తాను, ఇక లోహి ఆన్ చేస్తుంది, నువ్వు ఈ రూమ్లో కూర్చొని చూడు అసలు ఏం జరుగుతుందో, అసలు దయ్యం ఉందా లేదా అని చూడు అని అంటది అనమాట. ప్లీజ్ బావా అత్త చెప్పినట్లు చెయ్యి అని అంటది అనమాట శ్రేయ. అంటే ప్లీజ్ మ్యాడీ నువ్వు చెయ్యి, ఆంటీ చెప్పినట్లు చెయ్యి, ఈ బాధ తప్పుతుంది మాకు అని అంటది. మ్యాడీ చూడు అంటే సరే అని వీడియో కాల్ చేస్తాడనమాట. వీడియో కాల్ చేసి మ్యాడీకి ఒక ఫోన్ ఇస్తాడు. అలాగే ఆ ఫోన్ తీసుకెళ్ళి మన చిన్ని రూమ్లో ఒక దగ్గర పెడతాది అనమాట. పెట్టేసి మన చిన్నికి రెచ్చగొట్టినట్లు మాట్లాడుతుంది. మ్యాడీ అని పిలుస్తే మీరు వచ్చారేంటి అత్తయ్య అని అంటే ఏంటి నా కొడుకుని వల్ల వేసుకున్నావా అని ఏదేదో నేను చంపాలనుకుంటున్నావు అంటే ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నావు, నా భర్త నేను ఎందుకు చంపుకుంటానని తాలిబొట్టు కళ్ళకు అద్దుకుంటుంది. అంటే అంతకురాలు కూతురికి నా కొడుకుకి భార్య అయ్యే అర్హత లేదు అని అంటది అనమాట నాగవల్లి. చిన్ని ఒంట్లోకి దయ్యం వస్తుంది. నాగవల్లి ఇంకా రెచ్చగొట్టినట్లు మాట్లాడుతుంది అనమాట. స్నేహమని నిన్ను మీ అమ్మని ఇంట్లో పిలిస్తే మా అక్కని చంపేసి వెళ్ళిపోతుందా అని ఇట్లా రెచ్చగొట్టినట్లు మాట్లాడుతుంది. మా అక్కని చంపినందుకే మీ అమ్మ కుక్క చావు చచ్చింది, త్వరలోనే మీ నాన్న గిట కుక్క చావు చస్తాడు అని అంటారు. గిట కుక్క చావు చస్తావే అని చిన్ని అంటమాట. అయితే కోపం వచ్చి గొంతు పట్టుకోగానే మ్యాడీ వీడియో కాల్లో చూస్తాడు కదా, షాక్ అయిపోతాడు అనమాట, ఏంటి ఇలా అవుతుందని. తర్వాత నా మొగుడు కుక్క చావు చేస్తాడంటావా, అలాగే నా కూతురుకు కుక్క చావు చేస్తాడంటావా, నువ్వు కుక్క చావు చేస్తావా అని గట్టిగా పట్టుకుంటాడు అనమాట. మ్యాడీ అని పిలిస్తే మ్యాడీ వచ్చి ఈడిపేశాడు. తర్వాత మన చిన్ని స్పృహ తప్పి దయ్యం వెళ్ళిపోతే స్పృహ తప్పి పడిపోతుంది అనమాట. అయితే చూసావు కదా మ్యాడీ, నీ పిల్లానికి దయ్యం పట్టిందని ఇప్పుడు నన్ను నమ్ముతావు అని అంటే నన్ను చంపేస్తుంది అంతే, ఏముండదు మమ్మీ నేను ఉన్నాను కదా నేను చూసుకుంటానని మ్యాడీ చెప్తాడు. అలాగే చిన్ని పడిపోతుంది కదా, తనకు నీళ్లు కొట్టి లేపుతాడు. లేపి ఏమైంది మ్యాడీ, నాకు అసలు నేను అత్తయ్యతో మాట్లాడాను, సడన్గా నా బాడీలోకి ఏదో వచ్చినట్లు అనిపించింది, స్పృహ తప్పి పడిపోయాను, అసలు ఏమైంది నాకు అని మన చిన్ని అంటది. జరిగింది చెప్పు మ్యాడీ అని అంటే ఏం లేదు, నువ్వు స్పృహ తప్పి పడిపోయావు, మమ్మీ పిలిచింది, నేను వచ్చి వాటర్ కొట్టి లేపాను నేను అని అంటే లేదు మ్యాడీ ఏదో జరిగింది, నాకు చెప్పు, నిజంగా చెప్పు అని అంటది అనమాట. నన్ను వదిలే ఎక్కడికి వెళ్ళకు ప్లీజ్ మ్యాడీ, నాకు భయం వేస్తుందంటే నిన్ను వదిలే నిన్ను ఎక్కడికి వెళ్తాను, నేను ఎక్కడికి వెళ్ళాను అని మ్యాడీ అంటాడు. నీరసంగా ఉండి అలా కింద పడిపోయావు అంతే, ఇంకేం లేదు, అనవసరంగా ఏం ఆలోచించకుండా ఇప్పుడు పనుకో అని చెప్పేశాడనమాట మన మ్యాడీ. శ్రేయ లోహి అనుకుంటారు అనమాట, కూర్చొని హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అమ్మాయి ఆ చిన్నికి దయ్యం పట్టిందని మ్యాడీకి ప్రూవ్ చేశాము, ఎలాగలో మ్యాడీ నమ్మాడు కాబట్టి ఎలాగలాగో రేపు భూత వైద్యుడు వచ్చేసాడు, ఆ చిన్ని పీడ పోతుంది, హ్యాపీగా ఉండొచ్చు మనము అని అనుకుంటారు అనమాట. వాళ్ళు రెచ్చగొట్టినట్లు మాట్లాడితే దయ్యం వస్తుంది అనమాట. ఏంటంటే భయపెడుతున్నావు, రేపు భూత వైద్యుడు వస్తే నీ పీడ పోతుంది అని దయ్యానికి చెప్తాను అనమాట. ఆ గాలి ఆగిపోతుంది. అమ్మాయి చూసావా దయ్యం గిట భయపడింది భూత వైద్యుడు అని చెప్పగానే అంటే దయ్యమేమో కానీ నాకు భయంగా ఉంది, తొందరగా పనుకుందాం పదా అని శ్రేయ. లోకి వాళ్ళు అన్న కాల్ చేశారనమాట. కాల్ చేసి ఏంటి ఎగ్జామ్స్ రాయలేవు, అసలు కాలేజ్కి వెళ్ళట్లేదంట ఏంటి అని అంటే ఎక్కడున్నావా అంటే మా అత్తారింట్లో ఉన్నానంటే అత్తారింట్లో ఉన్నావా అంటే ఎగ్జామ్స్ ఎందుకు రాయలేనంటే నాకు ఫీవర్ వచ్చి నేను రాయలేను, కాలేజ్కి ఎందుకు వెళ్ళానంటే నాకు టైం లేకుండా వెళ్ళలేను అని అంటది. అమ్మ నీ గురించి బెంగగా పెట్టుకొని తను హెల్త్ ఖరాబ్ అవుతుందో ఒకసారి వచ్చి మాట్లాడి వెళ్ళు అని అంటారు అనమాట. తర్వాత చిన్ని వచ్చిందంట కదా అని అంటే అలా అంటావేంటి అని అంటారు అనమాట. అవును చిన్ని వచ్చాడు అని అంటారు అనమాట. అనగానే అవును మ్యాడీ వచ్చిందని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, కానీ ఏదో ఒక రోజు ఆ చిన్ని నాకు వరుణ్కి పెళ్ళైపోయిందని మా అన్నయ్యకి చెప్పేస్తుందో ఏమో అని అనుకుంటుంది అనమాట. ఏదో ఒక రోజు నేను చెప్పేస్తే అయిపోతుంది, లేకపోతే నా కుక్కలు విత్తిన విసరాకులా అయిపోతుంది నా జీవితం అని అనుకుంటా అనమాట. రేపు ఆ భూత వైద్యుడు వచ్చేస్తే కావేరి పీడ పోతుంది, అలాగే నేను ఆ చిన్ని పీడని వెళ్ళగట్టేస్తాను అని అనుకుంటుంది అనమాట. లోహి అరేంజ్ చేస్తాను అనమాట. వరుణ్ వచ్చి లోహి లేదా అంటే లోహి లేదు బయట ఉన్నట్లుందని బయటికి వెళ్ళి చూస్తాడనమాట. చూడగానే ఏంటి ఇక్కడ ఉన్నారంటే భూత వైద్యుడిని పిలిచామంటే ఎందుకంటే చిన్నికి దయ్యం పట్టింది కదా విడిపించడానికి పిలిచాను అని అంటది. తర్వాత అప్పుడే భూత వైద్యుడు వస్తాడనమాట. నా పేరు భూత అని అంటాడనమాట. వచ్చేసి భూత వైద్యుడిని భూతాలని వెళ్ళగొడతాను అని చెప్తాడనమాట. ఏమేమో చెప్తాడు. చెప్పగానే మన నాగవల్లి అంటది అందుకోసమే పిలిచాను, ఫోన్ చేసి అందుకోసమే పిలిచాను అని అంటమాట. తొందరగా మా ఇంట్లో ఉన్న భూతాన్ని వెళ్ళగొట్టేసేయి అని అంటది. అనగానే నేను మూడ్లో ఉంటేనే పని చేస్తాను, మూడు లేకపోతే నేను తాగి పనుకుంటాను అని అంటారు. ఏం చేసినా మీరు భరించాలి, ఏం చేయకపోయినా గిట్ట భరించాలి, అలాగే నా తిండి ఖర్చు మీరే భరించాలి అని అంటారు. దయ్యం ఏం చేసినా భరిస్తున్నాం కాబట్టి మీరు గిట్ట ఏం చేసినా మేము భరిస్తాము, ఫస్ట్ పని మొదలు పెట్టండి అంటే సరే అని అంటాడు.
వైద్యుడు ఏం చేస్తాడు, బూడిది తీసుకొని ఇక్కడ అక్కడే వేస్తాడు అనమాట. ఇట్లా ఓం బూమ్ పసా అని వేస్తాడు. వేయగానే శ్రేయ అంటది, ఏంటి మనకు మలేరియా రాకుండా, దోమలు రాకుండా బ్లీచింగ్ పౌడర్ వేసినట్టు ఇలా వేస్తున్నాడు ఏంటి అంటే, అలా వేస్తాడేమో దయ్యం వెళ్ళగొట్టడానికి అని అంటారు. తర్వాత ఏమో డైలాగ్ చెప్పి మనీ ఇవ్వాలి, అప్పుడే పని మొదలు పెడతానంటే నాకు వెళ్ళి పైసలు తీసుకోవడానికి మనీ తెచ్చేస్తుంది. మనీ తీసుకుంటాడు అనమాట. తీసుకొని ఏం చేస్తాడు, అతని దగ్గర ఒకటి కర్ర ఉంటుంది, కొట్టడానికి ఉంటుంది అనమాట. అది తీసుకొని మన లోయకి దయ్యం పట్టిందని లోయిని కొడతాడు. అలాగే తనకు కాదు దయ్యం పట్టిందని శ్రేయకు కొడతాడు అనమాట. తనకిట కాదు దయ్యం పట్టిన ఆమె లోపల ఉంది అని లోపలికి తీసుకెళ్తారు. అంతే, సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.